everyone, welcome to my channel Srimukhi. Clap. Action. ఎప్పుడు కుకింగ్ వీడియోస్ అని అంటున్నారు కదా, ఫర్ a change we are going to Vizag. బిర్యానీ తినడానికి. Mind blowing and unbelievable. We are going to Vizag. Yes, Vizag నేను షాప్ ఓపెనింగ్ కోసం వెళ్తున్నాను. But Shushrut's favorite hotel in Vizag is Green Park. అండ్ గ్రీన్ పార్క్ లో నీకు ఏమి ఇష్టం? మిడ్ నైట్ బిర్యానీ ఎక్స్ప్లోర్ చేయడం కోసం నా ఇద్దరు పిల్లలతోటి నేను వెళ్తున్నాను. See you in the airport, guys. Okay, before we go to the airport, skincare is extremely important. ముఖ్యంగా ఈ సమ్మర్ లో, ఎందుకనంటే చాలా డ్రై అయిపోవడం అవుతుంది స్కిన్. అండ్ నిన్న కూడా నేను షూట్ లో ఉండేసరికి రోజంతా మేకప్ వేసుకొని ఉండడం వల్ల ఉన్న రెగ్యులర్ స్కిన్ కంటే కూడా చాలా డిఫరెన్స్, చాలా డ్రైనెస్ ఉంటుంది. సో దట్ ఈస్ వై ఐఎమ్ గోయింగ్ టు యూజ్ మై 2 ఫేవరెట్ గో టు ప్రోడక్ట్స్ ఫ్రమ్ న్యూట్రిడమ్ మాయిశ్చరైజింగ్ లోషన్ అయితే మీ అందరికీ తెలిసిందే, ఇంతకు ముందు నా వ్లాగ్స్ చూసిన వాళ్ళకి తెలిసిన విషయం. బట్ వాట్ ఈస్ న్యూ ఇస్ న్యూట్రిడమ్ కాపర్ యాక్టివేటర్. సో దీస్ are my 2 favorite go-to products from Nutridom. So వీటిని అప్లై చేసుకొని స్కిన్ ని బాగా ప్రొటెక్ట్ చేసుకొని then we'll go to the airport. Let's go. Okay, so Nutridom copper activator ని అప్లై చేసేసుకుందాం. Nutridom copper activator is a facial serum. ఈ facial serum లో copper PCA and lysyl oxide ఉంటాయి. It stimulates and boosts collagen and elastin. ఇది మన ఏజ్ ని కంట్రోల్ చేస్తుంది అండ్ అలాగే సప్లినెస్ అండ్ ఎలాస్టిసిటీని ఎన్హాన్స్ చేస్తుంది. ఇందులో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి అండ్ అలాగే సోడియం PCA కూడా ఉంది. దీనివల్ల స్కిన్ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది అండ్ అలాగే మన స్కిన్ బ్యూటిఫుల్ గా నర్చర్ కూడా అవుతుంది. అంతేకాదు స్కిన్ బ్యాలెన్స్ pH లెవెల్ కూడా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ అవుతుంది. మనం ఇప్పుడు న్యూట్రిడమ్ మాయిశ్చరైజింగ్ లోషన్ విత్ విటమిన్ E అప్లై చేసుకోబోతున్నాం. లెట్స్ గో. న్యూట్రిడమ్ మాయిశ్చరైజింగ్ లోషన్ గురించి అయితే మీ అందరికీ తెలిసిందే. ఇందులో స్పెషల్ విటమిన్ E ఫాస్ఫేట్ ఉంటుంది. దీనివల్ల రెడ్నెస్, యాక్నీ స్పాట్స్, వ్రింకిల్స్ అండ్ డ్రైనెస్ రెడ్యూస్ అవుతుంది. అంతేకాదు ఎరిథ్రిమా అండ్ ఏజింగ్ సైన్స్ కూడా చాలా వరకు రెడ్యూస్ అవుతాయి. ముఖ్యంగా ఇట్ హెల్ప్స్ ఇన్ స్కిన్ బ్యారియర్ రిపేర్, కీప్ స్కిన్ హైడ్రేటెడ్ సో లాంగ్ టు లుక్ ప్లంప్ అండ్ జ్యూసీ. సో ఈ సమ్మర్కి మనకి డెఫినెట్గా హైడ్రేషన్ అనేది ఇంపార్టెంట్. అందుకే మై ఫేవరెట్ గో టు ప్రోడక్ట్ ఇస్ న్యూట్రిడమ్ మాయిశ్చరైజింగ్ లోషన్. ఎస్, సో ఐఎమ్ ఆల్ రెడీ. న్యూట్రిడమ్ మాయిశ్చరైజింగ్ లోషన్ విత్ విటమిన్ E అండ్ న్యూట్రిడమ్ కాపర్ యాక్టివేటర్ ఈ రెండు అప్లై చేసేసుకున్నాను. నౌ మై స్కిన్ ఇస్ ఆల్ సెట్ ఫర్ అ హోల్ డే ఆఫ్ ట్రావెల్. ఈ ప్రోడక్ట్స్ కనుక మీరు కూడా షాప్ చేయాలని అనుకుంటే అమెజాన్లో, నైకాలో, ఐబేరియా స్కిన్ బ్రాండ్స్లో అండ్ అలాగే న్యూట్రిడమ్ వెబ్సైట్లో కూడా ఉంటాయి. యూ కెన్ హ్యాపీలీ గో షాప్ దెమ్ అండ్ ప్రొటెక్ట్ యువర్ బ్యూటిఫుల్ స్కిన్. డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను, మీరు అక్కడికి వెళ్ళి కూడా మీకు నచ్చిన న్యూట్రిడమ్ ప్రోడక్ట్స్ని పర్చేస్ చేసుకోవచ్చు. నౌ ఐఎమ్ ఆల్ సెట్ అండ్ రెడీ. నౌ లెట్స్ గో టు the airport. Chalo. This is my airport look, guys. Summer kabatti keeping it very light. Even winter Alaska కోసం వేసుకున్న డ్రెస్ వేస్ట్ అయిపోద్దని సమ్మర్ వేసేస్తాను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఓకే గైస్, వీఆర్ ఆన్ ద ORR. బట్ ఏమైందో ఏమో, వీళ్ళిద్దరు కాళ్ళ ప్రభావమో లేకపోతే ఏంటో, నేను ఇప్పటి వరకు అన్ని పరిగెత్తుకుంటూ ఫ్లైట్లు ఎక్కాను కానీ ఫస్ట్ టైం డిలే మీద డిలే. ఆల్రెడీ మా 5:15 ఫ్లైట్ ఏమో 5:55కి అయింది. ఆ మెసేజ్ నేను ఇంట్లో ఉన్నప్పుడే వచ్చింది కాబట్టి మేము నెమ్మదిగానే ఇప్పుడు 4కి అట్లా బయలుదేరినాం. కార్లో ఎక్కిన తర్వాత ఇంకో మెసేజ్ వచ్చింది సేయింగ్ ఇట్ ఇస్ 19:05 which is 7:05. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇట్ ఇస్ 4:40. 7:05కి మా ఫ్లైట్. 1 hour బేవార్స్ అక్కడ ఏం చేయాలో అనేది ఆలోచిస్తున్నాము. ఇంట్లో బండాలి. నేను, హాసిని, సుశ్రుత్, సూరి మేమందరం ఒక కారులో వెళ్ళిపోతున్నాం. ఇంకో కారులో లోకేష్, మహేష్ వీళ్ళందరూ ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఇండిగో ఫ్లైట్స్ ఆర్ బేసికలీ ఆన్ టైం, బట్ ఐ డోంట్ అండర్స్టాండ్. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. వాట్ ఈస్ ద డిలే? మార్నింగ్ ఎర్లీ మార్నింగే షాప్ ఓపెనింగ్ ఉంటుంది కాబట్టి రెస్టింగ్ కి ప్రాపర్ గా టైం దొరుకుతుంది అని చెప్పేసి ఈవినింగ్ ఫ్లైట్ ప్రిఫర్ చేసినాము. ఇదేమో ఎటెటో అవుతుంది. మా ప్లాన్స్ ఏమో అట్లీస్ట్ మాకు కొంచెం టైం దొరికితే ఆర్కే బీచ్ వెళ్దామని అనుకున్నాం. అక్కడ స్పేస్ లేదు. ఓకే, అదే సంగతి. ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన తర్వాత ఖాళీగా ఉంటే మళ్ళీ కలుస్తాను. బాయ్. ఇండిగో కూడా ఫోన్ చేస్తున్నాడు, మాట్లాడతాను. Get out.
టైం ఉంది కదా అని చెప్పేసి వి గైస్ స్టాప్డ్ ఎట్ డికెట్లాన్. నేను హాసిని ఇద్దరం వచ్చేసాము. శిశ్రుత్ వాళ్ళు ప్రైవేట్ కార్ పార్కింగ్లో పార్క్ చేసి వస్తారు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. పుట్టా పుట్టిన మా తమ్ముడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఎక్కడున్నాడు? వెతకాలి, వెతుకు వెతుకు. పర్పుల్ బాగుంది. So beautiful, just looking like a wow. బాగుంది. తీసుకుందామా? చూద్దాం, ఇంకేమన్నా చూద్దాము. ఇదేంటి ఇదే? స్టోన్ బాక్స్. సరే మరీ చిన్నపిల్ల ఉందా? బ్యాటరీ పోతుంది. కప్పు చూడబో. స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. బాగుంది కదా. ఇంకేమన్నా ఉన్నాయా వేరే డిజైన్స్? అదే నేను చూపిద్దాం. కనిపించే 3 సినిమాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి 10 రూపాయలు అయితే కనిపించింది. 4వ సినిమా మీరా అవినాష్ లేడు. కామెడీ చేస్తున్నావా? ఇస్ దట్ ద ఓన్లీ డిజైన్? చాలా ఉన్నాయి ఇంకా దాచాం. ఓ అక్కడ చాలా ఉన్నాయి ఇంకా. ఇవి ఇక్కడ చూడు అక్క, అదే చూడు ఎంత బాగుందో. ఇదేంటి నీ చేతిలో ఉంది? ఒకసారి చూపించు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. టార్గేరియన్ ఎంత కష్టం అది. క్యాన్ వి యూజ్ దిస్ ఇన్ అవెన్? నో, ఎందుకంటే బట్ వి కాంట్ పుట్ ఇట్ ఇన్ మైక్రోవేవ్. ఓకే. నాకు ఇంటికి సంబంధించిన వస్తువులు ఎంత ఇష్టమో షాపింగ్ అని అంటే. అక్కడ ఇంకేమో ఉన్నాయి చూద్దాం. దేనికి యూజ్ చేయొచ్చు? వైనా? అది బాగుంది. ఇంకోటి అది రెడ్ బాగుంది. ఇవన్నీ మా గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్స్ అందరినీ బాగా నైస్. అసలు నా ఫోన్ ఎక్కడ తీసుకుని అన్ని ఆల్మోస్ట్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో తీసుకున్నాను. సచిన్ టెండూల్కర్, టామ్ అండ్ జెర్రీ. పనికొస్తాయి. వి క్యాన్ యూస్. అంత సీన్ లేదు మనకి. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. It doesn't look like marble. Okay. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. సో 32,000 ఇది చూడు, దిస్ వన్ ఒకటి పుల్ చే. like this and this is for you. ఏంటది? chai for life. ఓ అది ఇది ఇది బ్లోక్. ఇది funny world's best brother. సార్ ఏంటి సార్ అది? ఇదొకటి తీసుకో. గుడ్ థింగ్స్ ఐ డోంట్. చాలా ఇంకా ఈ బాక్స్ చూడు. వాట్ ఇస్ దిస్? బాగుందా సిస్టర్? హౌ మచ్ ఇస్ దట్? ఏ చెయ్యి ఏంటి బాగుంది. ఇండియా నైస్. నా కోరిక ఏమిటంటే మా ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ మీద నిండా మ్యాగ్నెట్స్ ఉండాలి. దిస్ ఐ గాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ సాకేత్. బట్ సాకేత్ ఏంటి, రకరకాల దేశాలు అవి వెళ్ళి ఆ మ్యాగ్నెట్స్ నాకు అర్థం కాదు. క్యూట్ స్టఫ్. అసలు ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ఇది పరిస్థితి. వీళ్ళకి కంపల్సరీ ఎప్పుడు తినడానికి ఏదో ఒకటి కావాలి. నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ బ్యాచ్, వీళ్ళు ఎప్పుడు ఏది దొరికితే అది తినే బ్యాచ్. తీసేసుకున్నారు. మేము ఎక్స్ట్రా సీజనింగ్ పౌడర్ తీసుకున్నాము రిక్వెస్ట్ చేసి. కేఎఫ్సి రెగ్యులర్ కస్టమర్స్ ఫ్యూచర్ లో వీలైతే కేఎఫ్సి లోనే బతకమని అంటే ఇల్లు కట్టేసుకొని బతికేస్తారు. ఫ్రాంచైజీ పెట్టేసుకున్నాం. నెక్స్ట్ బిజినెస్ ఇంటికి రండి. నేను ఎందుకు నాకు నేను నర్స్ లాగా
ఓకే గైస్, షాపింగ్ టైం బై ఫ్రెండ్స్. నేనైతే 30 సంవత్సరాలు ఎద్దులాగా పెరిగినప్పటికీ కూడా వాట్ ఎక్సైట్స్ మీ ద మోస్ట్ ఇస్ బొమ్మలు. ఎంత వయసు వచ్చినా జ్ఞానం రాలేదు. చాలా బాగున్నాయి, చూడాలనిపించి వస్తున్నా. ఓ వావ్, పారడైస్. పంది పిల్ల వచ్చేసింది ఓవర్ యాక్షన్ బ్యాచ్. KFC పోయిందా కడుపులో, కాఫీ పోతుందా కడుపులో, ఏమేం పోద్దు అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. నిజంగా అమూల్ బేబీస్ మీరు ఫ్లైట్ ఊరికనే కూర్చోమన్నా కూర్చోవు. పోరా, నాకు తెలుసు. ఇంకెంత డిలే రా బాబు. ఎట్లా ఫీల్ అవుతున్నావు? ఏంది రికార్డింగ్? అయితే హైదరాబాద్ నుంచి మా అక్క ఇక్కడ వైజాగ్ వస్తుందని తెలిస్తే ఓకే గ్రీన్ పార్క్ అయితే వస్తా అని చెప్పేసి. ఎందుకు అని చెప్పేసి అంటే ఇక్కడ వచ్చిన తర్వాత మిడ్ నైట్ బిర్యానీ తిందామని చెప్పేసి. లాస్ట్ టైం ఒకప్పుడు ఎప్పుడో తిన్నాను, మళ్ళీ అదొకసారి తిందాం అన్నట్టు అనిపించింది. ఇక్కడికి వచ్చినాము. వచ్చిన తర్వాత రిసెప్షన్ లో మిడ్ నైట్ బిర్యానీ ఉందా అండి అంటే లేదండి అన్నాడు. నవ్వుకొని ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. A few moments later. అయితే ఇప్పుడు మా అక్క ఇవన్నీ ఫుడ్ ఆర్డర్ చేసింది, ఒకసారి చూడండి. పెరుగు, సమ్ పచ్చడి, సమ్ పచ్చడి, ఇదేంటో పప్పు. ఏం పప్పు? టమాటో పప్పు. బిర్యానీ. ఈ బిర్యానీ కోసమే, కానీ రాత్రి తింటే కిక్ వేరుంటది. ఓకే, పప్పు, సమ్ పప్పు. ఇదేందక్క? వంకాయ, రసం, రైస్, సాంబార్, పెరుగు, రైతా, బిసిబిల్లాబాద్ అండ్ వన్ మోర్ బిర్యానీ, పాపడ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇన్ని ప్లేట్స్ ఎందుకు పంపించిండు, ఇన్ని స్పూన్స్ ఎందుకు పంపించిండు నాకు తెలియదు. ఇక్కడ వీళ్ళు చూడండి క్యూట్ గా నాకు ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ నో, ఓన్లీ రైస్. అలా టీవీలో ఇది అంటే సుందరానికి సినిమా చూస్తూ అలా డిన్నర్ చేస్తున్నాం. నో 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 థ్యాంక్ యూ. A few hours later. Guys, అక్క పడుకుంది, మేము వద్దాం. బీచ్ వెళ్తున్నాం. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఆ ముఖంతో ఎందుకు అని చెప్పేసి రెడీ అయిన వెంటనే స్టార్ట్ చేసాము. సో ఐ గాట్ రెడీ ఇన్ దిస్ బ్యూటిఫుల్ శారీ. కళామందిర్ స్టాఫ్ వస్తారు, ఒకసారి తొందరండి, స్లో మోషన్లో వస్తున్నారు. శారీ మాత్రం ఫాస్ట్ గా కట్టేశారు. ఇప్పుడు రావడం స్లో మోషన్ లో వచ్చారు. వీళ్ళిద్దరు వచ్చి శారీ కట్టేసి ఇలా నన్ను రెడీ చేసేసారు. థ్యాంక్ యూ. ఇప్పుడు వెళ్ళిపోతున్నాము మనం లాంచ్ ఆఫ్ రసమైకి. మళ్ళీ అక్కడికి వెళ్ళాక వీడియో తీయడం అది కుదురుతుందో లేదో అని ఒక చిన్న అప్డేట్. లెట్స్ గో. ఎస్, వి ఆర్ ఆల్మోస్ట్ దేర్. నేను, మహేష్, సూరి, లోకేష్. ఇది లోకేష్ ఊరు. సో వచ్చేసాం. ఓకే గైస్, మళ్ళీ రెడీ అయిపోయి బయలుదేరిపోతున్నాం. ఐ టుక్ నైస్ గుడ్ షవర్ అండ్ ఐమ్ లీవింగ్. లెట్స్ గో టు హాస్ని అండ్ శుశ్రుత్స్ రూమ్. లెట్స్ గో. తమ్ముడు బయలుదేరదాం. తమ్ముడు నేను ఎప్పుడు రెడీ అయిపోయినా, రీల్స్ చూసుకుంటూ కూర్చున్నా, నీకోసమే వెయిటింగ్. ఎస్, బాయ్స్ అండ్ గర్ల్స్ వీళ్ళు ఇంకా నైట్ బీచ్ కి వెళ్ళిన విషయాల సంగతిలో నాకు మాట్లాడే అవకాశం దొరకలేదు. బట్ హౌ డిడ్ యూ ఎంజాయ్ వైజాగ్? వస్తుండే. శుశ్రుత్ కవర్ ఏంటి? బిర్యానీ. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా?
వేడి చేసుకుని తిందామా? ఓకే గైస్, బాయ్ బాయ్ జాక్. ఏం చేసిండ్రు బాబు? బిస్కెట్ ప్యాకెట్ ఉండే, కుర్కురే ప్యాకెట్ కూడా అన్ని ఏరుకొచ్చేసుకున్నానా? వెరీ గుడ్ గర్ల్. ఇవన్నీ హైదరాబాద్ తీసుకుపోయి తిందామా? వెరీ గుడ్ జాబ్. చిన్నప్పుడు నేను ఓన్లీ అట్లాంటి పావులు మాత్రమే కొంటుండే ఫ్రెండ్స్, వంట వండుకోవడానికి. స్టవ్ చూపి. ఏం కొనుక్కున్నావు చూపించు. నేను నీకు వైజాగ్ తీసుకొచ్చి రోల్స్ రాయ్స్ కొనిచ్చినాను. డెలివరీ అసలు నేను వచ్చింది ఓన్లీ ఫర్ డెలివరీ. హాసిని నువ్వేం కొనుక్కున్నావు? బొమ్మ కొనుక్కుంది. వెరీ గుడ్ గర్ల్. చెప్పాను కదా సుశ్రుత్కి నేను వైజాగ్ కి తీసుకొచ్చి మరి రోల్స్ రాయ్స్ కొనిచ్చినాను. అంత దేవుని దయ. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. I should really thank God for making me capable to gift my brother a car which even I cannot afford. I did it for my brother finally. కానీ ఇప్పుడు అది కార్గో ప్లేన్ లో ఎట్లా ఎక్కించాలి ఏంటా అనేది పెద్ద ప్రాబ్లం. Okay, it's time for the reveal color and adi open చేయి. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఏరే లెవెల్ వర్మ. రాల్స్ రాయ్స్ ఓనర్ నేనే ఇప్పుడు. Oh my God, world's most richest man ki ఇచ్చాం. థ్యాంక్స్ చెప్పవయ్యా అక్కకి. థ్యాంక్ యూ రాల్స్ రాయ్స్. థ్యాంక్ యూ. అక్కడ బొమ్మ కొనిపించింది. రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళాలి నిజామాబాద్. నంబర్ ఏమనుకుంటున్నా? ఆన్లైన్. ఓకే, ఎంత రాల్స్ రాయ్స్ ఉన్న తర్వాత ఆన్లైన్ పెట్టకపోతే బాగుండదు కదా. లైట్లు కూడా వస్తాయి దానికి, బ్యాటరీ వేసుకోవాలి. ఏయ్ యాడ దొరికింది సంత్రా ఇది? అదన్నమాట ఫ్రెండ్స్. ఎలక్ట్రిక్ కార్, రాల్స్ రాయ్స్ లో ఎలక్ట్రిక్ కార్. సరే చెప్పు ఇంకా ఫీచర్స్ అన్ని చెప్పు. కార్ నేను పెట్రోల్ డీజిల్ ఎలక్ట్రిక్ ఇప్పుడే చెప్పినాను కదా, ఎలక్ట్రిక్ కార్. ఈ ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు వినిపిస్తావురా? నువ్వు చెప్తానే ఉన్నావు, నేను వింటనే ఉన్నా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, వెయిటింగ్ ఫర్ అవర్ ఫ్లైట్. ఒక 10 నిమిషాల డిలే ఉందంట. ఇంకా అసలు డిలే అవ్వద్దని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను నేను. బాయ్, ప్రామిస్ ఇదే మా లాస్ట్ వీడియో. ఇంకా దీని తర్వాత నేను బ్లాగ్ ఆపేస్తున్నా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. బాయ్ వైజాగ్.